పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ తరఫున లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. సరే, ఏ అంశాలు రాష్ట్రం నుంచి అక్కడ ప్రస్తావించదలుచుకున్నారు? దాదాపు 19 వరకు జరగబోతుంది కదా. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి ఏదైతే అమెరికన్ టారిఫ్స్ విధించి అక్వా రంగం అంతా కుదేలైపోయిందో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. అక్వా రంగంలో ఈరోజు అందరూ కూడా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఈ టారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా దానిపైన చర్చ పెట్టి వాళ్ళకి సాయం చేసే పరిస్థితులు ఆంధ్రాలో ఉండాలని చెప్పి కోరాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన చర్చ పెట్టి ఒక క్లారిటీ కావాలి, ప్రైవేటైజ్ చేయము అనే ఒక క్లారిటీ కావాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితిలో ఉంది. 6 నెలల నుంచి లేబర్ కాంపోనెంట్ రిలీజ్ కాని పరిస్థితి ఉంది. సో 6 నెలల నుంచి ఉపాధి పొందే పరిస్థితుల్లో ఈరోజు పేదవాళ్ళు లేరు. సో మన రాష్ట్రానికి ఒక మంత్రి కూడా ఆ పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మంత్రికి ఆ పోర్ట్ఫోలియో కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. ఆయన కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. సో దానిపైన కూడా చర్చ పెట్టాలి. అదేవిధంగా ఈరోజు పూర్తిగా డ్రగ్స్ అనేది పెద్ద సమస్య. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ప్రాబ్లం ఉంది. సో దాన్ని అరికట్టే విధంగా పార్లమెంట్ లో చర్చ పెట్టి స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం. ఇప్పుడు ఇది వరకు ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు మేమే డిమాండ్ చేసాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఓట్లు పెట్టుకోవడం, మళ్ళీ ఆంధ్రాలో ఓట్లు పెట్టుకోవడం, 2 చోట్ల అట్లా లేకుండా మొత్తం ఓటర్ లిస్ట్ అంతా కూడా సవరణ చేపట్టాలని చెప్పి మేము కోరాం. ఎస్ఐఆర్లు ఆంధ్రాకు పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు. సో మేము దాంట్లో పాల్గొనే పరిస్థితి ఉండదు. మేము రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మేము డెఫినెట్ గా ఏ ఇష్యూ వచ్చినా గట్టిగా అడుగుతాం. ఈరోజు పార్లమెంట్ అఫైర్ మినిస్టర్ గానీ మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు సానుకూలంగా స్పందించారు. సాయంత్రం కూడా ఈరోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మేము అటెండ్ అవుతున్నాము. సో ఇవే అంశాలు అక్కడ కూడా తీసుకొచ్చి సభ సజావుగా నడవాలి. అదేవిధంగా మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మేమంతా కూడా నడుచుకుంటాం.